హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ కింగ్డమ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇవాళ మనం తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ దానికోసం కొంచెం చింతపండు తీసుకొని ఎర్రగా వేయించుకున్న ఎండు మిరపకాయలను తీసుకోవాలండి. అవి కొంచెం చల్లారాక ఈ పచ్చి పులుసు మనం తీసుకున్న గుజ్జు ఉంటుంది కదా, అందులో వాటర్ మిక్స్ చేసుకొని వీటిని కూడా చేతితో మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక దాంట్లో కొన్ని ఆనియన్స్, మీకు ఎంత కావాలో అంత ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా మనం అన్నింటిని కలిపి ఒకసారి మొత్తం అన్నింటిని కలుపుకోవాలి, స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు కావాల్సినంత తగినంత ఉప్పు కొంచెం వేసుకొని అండ్ దాంట్లో మీరు కొత్తిమీరని కూడా కలుపుకుంటే బాగుంటుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవంతా అయిన తర్వాత మనము ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపుకి వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకోండి. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పచ్చిపులుసు మిశ్రమం ఉంటుంది కదా, అది ఇందులో వేయండి. వేసి కలిపి అంతే అండి, స్టవ్ ఆఫ్ చేయండి. మీరు ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఒక్క మెతుకు కూడా మిగలకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు నన్ను నమ్మొచ్చు, నమ్మండి. అండ్ మీరు ట్రై చేశాక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.